హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజయాదిత్య భాస్కర్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఇదేంటంటే మనకి ఈరోజు జీకే అనేది అన్నీ చదవడం కష్టం. అందులోకి వారం రోజులే ఉంది. అయినప్పటికీ నిన్న వీడియో చేశారు కదా సార్, ఇవాళ వీడియో చేశారు కదా, 7 డేస్ ఉన్న వాళ్ళు ఏం చదవద్దు, జస్ట్ టెస్ట్ పేపర్లు చేయమని అని అంటారు. సో వాళ్ళ కోసం ప్లస్ ఏంటంటే 25th నుంచి 31 నుంచి కొంచెం వాళ్ళకి ఒక వారం ఎక్స్ట్రా ఉంది కాబట్టి వాళ్ళు చదవచ్చు. కాకపోతే మీకు ఇబ్బందికరంగా బ్రెయిన్కి ఇబ్బంది కలిగే విధంగా మాత్రం చదవద్దు. బ్రెయిన్ చదవలేకపోయిందనుకో, మీరు చదవలేకపోయారనుకో, కష్టంగా ఉన్నది ప్రతిదీ వదిలేయడమే. ఎందుకంటే మినిమం అంటే నేను కొన్ని షార్ట్ కట్స్ పెట్టాను, మీకు తెలిసే ఉండొచ్చు. సో ఆ షార్ట్ కట్స్ టైపు నేను కాకపోయినా వేరే వీడియో చూసినా షార్ట్ కట్తో కోడ్స్తో ట్రిక్స్తో చదివితే మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్తవి కూడా బట్టి లేదా కొంచెం అవి గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి అవి ఆ ట్రిక్స్ ఏమేమి వీడియోస్ ఉన్నాయి, ఏమేమి వీడియోస్ లేవు, నేను ఇచ్చిన ఇప్పుడు 16 టాపిక్స్ ఉన్నాయి, 15 టాపిక్స్. ఈ 15 టాపిక్స్లో ఏమేమి నా వీడియోలో ఉన్నాయి, ఏమేమి నా వీడియోలు లేవు, ఇందులో చూడాలి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ది అన్ని దేశాలు కరెన్సీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నేను చెప్పాను ఇంపార్టెంటే, కాకపోతే ఇందులో గ్యారంటీ ఒక బిట్ ఇస్తాడు. అంటే బిట్ దీని నుంచి ఏ విధంగా వస్తుందంటే, ఈ క్రింది వాళ్ళలో అమెరికా కరెన్సీ కానిది లేదా నేపాల్ కరెన్సీ కానిది ఏది, నేపాల్ కరెన్సీ ఏది, ఏది అని అడుగుతాడు. ఆ విధంగా అనమాట. అలాగే ఇప్పుడు సపోజ్ ఉందనుకో, ఇండియన్ రూపీస్ ఎక్కడెక్కడ వాడతారు, ఏ దేశాల్లో ఉపయోగిస్తారని చెప్పి ఒక 4 దేశాల్లో 2 దేశాలు గ్యారంటీగా, కానీ అందులో ఒక దేశం ఇస్తాడు, ఇండియా, ఇండోనేషియా, ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా అడుగుతారు. అలాగే దేశ రాజధానులు, మనకి దేశాలు రాజధానులు, మన దేశానికి రాజధాని ఢిల్లీ, అలాగో ప్రతి దేశానికి రాజధానులు, ఆ విధంగా. అలాగే విటమిన్స్, మూడోది విటమిన్స్ అండి. ఈ విటమిన్స్ రెండు రకాలుగా అడగచ్చు. ఎందుకంటే సైన్స్లో ఒకటి, జీకేలో ఒకటి, స్టాక్ జీకేలో ఒకటి గ్యారంటీగా అడుగుతాడు. అలాగే జనవరి నుంచి డిసెంబర్ వరకు అంటే 12 మంత్స్ ఇంపార్టెంట్ ఐఎంపీ డేట్స్ నుంచి గ్యారంటీగా ఒక డేట్ అడుగుతాడండి. అంటే పర్యావరణ దినోత్సవం కానీ ఈ టైపు, అంటే అన్నీ ఇంపార్టెంటే, ఏది అడుగుతాడో చెప్పలేము. కాబట్టి మనకి జనవరి నుంచి డిసెంబర్ నుంచి చాలా డేట్స్ ఉన్నాయి. సో అవి చదవాలి. ఇవి ఎలా చదవాలని ఫస్ట్ చూద్దాం, చెప్తున్నాను, తర్వాత చెప్తాను అవన్నీ ఎలా చదవాలి, ఇందులో ఉన్న ఈ వీడియోస్ అన్ని నేను చెప్తాను. తర్వాత భారత రాష్ట్రపతులు ఎన్నోదంటే ఫిఫ్త్ టాపిక్. తర్వాత 6th టాపిక్ వచ్చేసి ఉపరాష్ట్రపతులు, భారత ఉపరాష్ట్రపతులు. అంటే ఈ రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు అంటే ఏంటి, ఫస్ట్ నుంచి ఎంతమంది చేశారు, ఇప్పుడు ఎన్నో వాళ్ళు చేస్తున్నారు, ప్రజెంట్ అతని పేరేంటి, అతని పేరేంటి, ఫస్ట్ భారతదేశ రాష్ట్రపతి ఎవరు, ఫస్ట్ ప్రథమ ఉపరాష్ట్రపతి ఎవరు, తర్వాత నెక్స్ట్ 7th ఇతను కూడా అంతే, ప్రధానమంత్రులు. అంటే మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు, చివరి ప్రధానమంత్రి ఎవరు, ప్రజెంట్ ఎవరు చేస్తున్నారు, అతని పేరేంటి, ఈ విధంగా అనమాట. ఇప్పుడు మీకు తెలుసో లేదో, కరెంట్ అఫైర్స్కి జీకే తేడా తెలిసింది కదా. అంటే ప్రజెంట్ పనిచేస్తున్న ప్రధానమంత్రి గురించి అడిగితే అది కరెంట్ అఫైర్స్ అవుతుంది. ఫస్ట్ అంటే ప్రధానమంత్రి ఎవరు, లేదా ఇప్పుడు వరకు ఎంతమంది చేశారు, ఎవరు ఎక్కువ కాలం చేశారు, ఎవరు తక్కువ వయసులో చేశారు, జాయిన్ అయ్యారు, ఈ విధంగా ఇవన్నీ అయితే స్టాక్ జీకేలోకి వెళ్ళిపోతాయి. కానీ మీకు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఎస్ఏ వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఇచ్చాడు. వాళ్ళు 2018 మొత్తం చదివినా వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేకపోయారు. కానీ న్యూస్ చూడండి, న్యూస్ పేపర్ చదవండి, ఈ రెండు చదవడం తప్ప మనకి ఇప్పటి నుంచో ఉంటే కానీ మనం కరెంట్ అఫైర్స్ ఆన్సర్ చేయలేం. కాబట్టి రాని వాటి గురించి ఆలోచించకుండా కనీసం స్టాండర్డ్ జీకే, స్టాక్ జీకే నుంచి అన్నా కొన్ని బిట్లైనా మనం ఆన్సర్ చేయాలి, సగం బిట్లైనా. కాబట్టి నేను ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను. తర్వాత సంస్థలు, ప్రధాన కార్యాలయాలు. అంటే సంస్థ ఉంది, ఇప్పుడు సపోజ్ జెనీవా కార్యాలయం, అది ఎక్కడుంది, దాని ప్రధాన కార్యాలయం, ఈ విధంగా అనమాట. తర్వాత ప్రముఖులు, నినాదాలు. అంటే ఇప్పుడు ప్రముఖులు అంటే మనకి గాంధీ గారు గుర్తొస్తారు. గాంధీ గారు ఏమన్నారు, నినాదం ఏమి ఇచ్చారు, భగత్ సింగ్ గారు ఏమి ఇచ్చారు, ఆ విధంగా. బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యం నా జన్మ హక్కు, ఈ విధంగా అనమాట. అలాగే ఆవిష్కరణలు అంటే బల్బును కనిపెట్టింది ఎవరు, ఈ విధంగా అనమాట. అలాగే తర్వాత పార్కులు, జాతీయ పార్కులు. ఈ పార్క్ ఏ విధంగా, ఇప్పుడు వరంగల్లో ఉన్న పార్క్ పేరేంటి, లేదంటే తూర్పుగోదావరి జిల్లాలో ఏ విధమైన పార్క్ ఉన్నది, సో ఈ విధంగా అనమాట. అలాగే జాతీయ పార్క్. పంచవర్ష ప్రణాళికలు, ఇప్పటివరకు ఎన్ని జరిగాయి, వ్యవసాయం కోసం కేటాయించిన పంచవర్ష ప్రణాళిక పేరేమిటి, ఎన్నోది, ఈ విధంగా అడుగుతాడు. ఎన్నోది 12వ. తర్వాత 13 వచ్చేసి లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు. దీని అంతటిది చూస్తే ఈ 13వ టాపిక్ని మీకు ఒకటి గుర్తొస్తుంది, ఇదంతా సోషల్ సబ్జెక్టే. సో సోషల్ మీరు చదివారంటే గ్యారంటీగా అన్ని సబ్జెక్టులు కవర్ అయినట్టే, ఇవన్నీ కవర్ అయినట్టే. ఎందుకంటే మనకు సోషల్ కంటెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, రాజ్యాంగం కోసం ఉంటుంది, ప్రాథమిక హక్కుల కోసం ఉంటుంది, పార్లమెంటు, ఆదేశ సూత్రాలు, విధులు, ఇవన్నీ కోసం ఉంటుంది. సో మీరు కంటెంట్ కరెక్ట్గా చదివితే 3rd నుంచి 8th or 10th వరకు గ్యారంటీగా ఇవన్నీ ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి మనకి
క్రీడలు అంటే ఏమేమిటి? ఒలింపిక్ క్రీడలు, ఫార్ములా రేస్ మనకి విజయవాడలో జరిగింది అది ఫార్ములా రేసు. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, క్రికెట్ వరల్డ్ కప్స్ ఇవన్నమాట. వాలీబాల్, ఫుట్‌బాల్ ప్రతీదీ వస్తది క్రీడలంటే. తర్వాత దేశం, దేశం, రాష్ట్రం. ఇప్పుడు దేశం ఉందనుకో, మన దేశ చిహ్నం రాష్ట్ర పుష్పం ఎలాగా ఆ విధంగా అనమాట. రాష్ట్ర జంతువు ఇవన్నీ అడుగుతారనమాట. ఇవి చిహ్నాలు ఉన్నాయి కదా! వాటి వివరణలు గ్యారంటీగా తెలుసుకోవాల్సిందే. ఇవి మార్కుల కోసం కాకపోయినా యాజ్ ఎ ఇండియన్‌గా మనం తెలుసుకోవాలి. అలాగే అవార్డులు అంటే ఈ మధ్య కొంతమందికి ఇప్పుడు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది ఎవరికి? మన ఇతని పేరేంటి మర్చిపోయాను. 'అర్జున్ రెడ్డి' సినిమా తీశాడు కదా! సో, విజయ్ దేవరకొండకి. ఈ విధమైన బిట్స్ కూడా అడుగుతున్నారు మరి. సో, అవి అవార్డులంటే ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులది చూసుకోవాలి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ చూసుకోవాలి. అన్నీ చూసుకోవాలి. అలాగే వ్యాధులు. అంటే ఏ విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధులొస్తాయి. గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు. అంటే ఇది కూడా మనకి ఈ వ్యాధుల టాపిక్కు ఈ ఈ 15వ టాపిక్ లాస్ట్ టాపిక్ మనకి 16వ టాపిక్కు మనకి సైన్స్‌లో ఉంటది. సో, సైన్స్‌లో చదివితే గ్యారంటీగా మనకి కవర్ అయిపోద్ది. ఇప్పుడు అన్నీ ఏవి ఇంపార్టెంటో మనం చూసుకుందాం. ఇవి మాక్సిమం ఇందులో నుంచే ఎక్కువ కాంపిటీటివ్ నుంచి అడుగుతాడు. సో, సార్ మీరు చెప్పినయన్నీ అడగలేదు సార్ ఎగ్జామ్‌లో అంటే తర్వాత మీకు ముందే చెప్పేసాను కదా! మాక్సిమం అడగొచ్చు. ఎందుకంటే ఇవే ఇంపార్టెంట్. ఇందులోంచి కాకుండా వేరే దాంట్లో అడిగాడంటే అది అర్థం ఏంటంటే వాడు పేపర్ టైప్ చేయాలనే ఉద్దేశంతో అనుకుంటే మాత్రం వేరే దాంట్లో నుంచి అడగొచ్చు. కానీ కొంతమంది చదివేసి ఉంటారు. చదివేసిన దాన్ని గుర్తుపెట్టుకోవడానికి అంటే ఎళ్ళే ముందు కొంచెం చదివితే కొన్ని మార్కులైనా వస్తాయి కదా! అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి మరి ఈ వీడియోస్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్? మరి ఇవన్నీ చెప్పొదిలేసారు ఏంటంటే మీకు ఫస్ట్ చెప్పిన 10 ఇంపార్టెంట్ టాపిక్స్ 10 చెప్పాను చూసారా? అవన్నీ నా వీడియోస్‌లో ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పిందే. ఫస్ట్ చెప్పిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఏంటి? అన్ని దేశాల కరెన్సీ నుంచి ఆవిష్కర్తలు వరకు అంటే అన్ని దేశాల కరెన్సీ, దేశాల రాజధానులు, విటమిన్స్, జనవరి టు డిసెంబర్ ఇంపార్టెంట్ డేట్స్, నెక్స్ట్ భారత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, సంస్థల ప్రధాన కార్యాలయాలు, ప్రముఖులు, నినాదాలు, ఆవిష్కర్తలు. సో, ఇవన్నీ కూడా మనకి ఈ 10 కూడా నేను ఆల్రెడీ వీడియో చేసేవాడిని కాబట్టి నా వీడియోస్ చూసిన వాళ్ళు పర్వాలేదు. ఒకవేళ చూసి మర్చిపోయిన వాళ్ళు మళ్ళా చూడండి. చూడలేని వాళ్ళు కింద వీడియో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు చూసేయండి. ఓకేనా? మీకు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. బాధపడక్కర్లేదు. అన్ని వీడియోస్ ఒక పక్కనే ఉంచాను. సో, అవన్నీ మీరు చూడొచ్చు. కానీ ఒకటి వెయిట్ చేయండి. ఇప్పుడు అప్పుడే వీడియో ప్యూజ్ చేయకండి. స్టాప్ చేయకండి. నేను ఇంకో విషయం చెప్పాలి. సో, ఇంకా మరి మిగిలిన వీడియోస్ ఎక్కడ దొరుకుతాయంటే మీకు చాలా ఉంటాయి. ఇప్పుడు పార్కులు అన్నాను. నేషనల్ పార్క్స్ జీకే అని కొడితే చాలామంది చేసుంటారు. ఎవరు కూడా ఒక ఛానల్ వాడు ఇంకో ఛానల్‌ని ఎంకరేజ్ చేయరు నా దృష్టిలో అయితే. వేరే ఛానల్ చూడండి, వేరే ఛానల్ చేయండి నా ఛానల్ పడిపోద్దని కొంతమంది ఆలోచిస్తారు. ఎందుకంటే నాకు ఎలాగో మనీ రావట్లా. మనీ కోసం నేను చేయట్లే. కాబట్టి నేను ఏదైనా చేస్తాను. ఎవరికైనా సపోర్ట్ చేస్తాను నేను. కాబట్టి నేనేంటంటే ఈ పార్కులు అంటే 11వ టాపిక్ నుంచి లాస్ట్ టాపిక్ వరకు అంటే పార్కులు, పంచవర్ష ప్రణాళికలు, లోక్‌సభ కోసం అంటే ఆల్రెడీ మీరు చదివేసి ఉంటారు. ఒలింపిక్ క్రీడల కోసం, దేశం రాష్ట్ర చిహ్నాల కోసం, అవార్డులు, వ్యాధులు. ఇక్కడ వరకు ఈ ఈ 5 టాపిక్స్ కూడా మీరేం చేస్తారంటే జస్ట్ వేరే వాళ్ళ ఛానల్ విజిట్ చేయండి. విజిట్ చేయడం అంటే ఏముంది? మీరు సెర్చ్ బార్‌లో యూట్యూబ్‌లో నేను చెప్పిన టాపిక్ సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ చాలా వీడియోస్ వస్తాయి. అందులో తెలుగులో కూడా ఉంటాయి. తెలుగులో చూడండి. ఇంకా ఈ వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ మూవీ చేస్తున్నానని మీకు చెప్పే ఉంటాను. చెప్పలేదేమో. మూవీ చేస్తున్నాను. చిన్న తెలుగు మూవీ చేస్తున్నాను హైదరాబాద్‌లో. సో, అది కొంచెం షూటింగ్ ఆగింది కాబట్టి నేను కొంచెం చేయడానికి ఖాళీ దొరికింది. సో, నేను చేయలేకపోతున్న వీడియోస్ కారణం ఏంటంటే అదే. సో, నాకు యాక్టింగ్ అంటే చాలా పిచ్చి కాబట్టి ఆ ప్యాషన్‌తో నేను వెళ్ళాను. ఇప్పుడు వీడియోస్ కూడా చేయడం కూడా నేను ఒక ప్యాషన్‌తోనే చేస్తున్నాను. వేరే ఉద్దేశంతో కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది అనమాట ఈ జీకే టిప్స్. కొంతమంది మళ్ళీ డౌట్ వస్తది చాలామందికి. ఇంతకుముందే వీడియో పెట్టాను. ఇప్పుడు ఈ వారం రోజుల టైం ఉంది. టెస్ట్ పేపర్స్ చేయమన్నారు. కొంతమంది 25-30 అంటే డౌట్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంది కాబట్టి జీకేలో వీక్ అయితే గ్యారంటీగా జీకేలో కీ నోట్స్ చేసుకోండి. కీ నోట్స్ అని ఇంతకుముందు కీ నోట్స్ అని ఒక వీడియో చేశాను. అంటే కీ నోట్ అంటే ఏంటి? కష్టమైన దాంట్లో ఒక క్వెషన్ మొత్తం చదివి అందులో కీవర్డ్స్ ఒక పక్కన రాసుకోవడం లేదా మెదడులో మనం జస్ట్ జ్ఞాపకం ఉంచుకోవడం అన్నాను. సో, ఆ వీడియో అర్థం అవ్వాలంటే దాని లింక్ కూడా కింద ఇస్తాను చూడండి. సో, ఇవన్నీ కూడా చదివితే గ్యారంటీగా మీకు కనీసం మాక్సిమం మార్క్స్ రావచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్‌లో మార్క్స్ పోతున్నాయి అందరికీ. జీకే కరెంట్ అఫైర్స్‌లో ఎవరికైతే మార్క్స్ 1 మార్క్ లేదా హాఫ్ మార్క్ ఎక్కువ వస్తదో వాళ్ళకి జాబ్ వస్తది నా దృష్టిలో. ఎందుకంటే కంటెంట్ అన్నీ అందరూ చదువుతారు. కంటెంట్, మెథడాలజీస్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా చదువుతారు. కానీ జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం మనల్ని టైట్ చేయడానికి, పేపర్ టైట్ చేయడానికి ఎక్కడి నుంచో ఇస్తాడు. కానీ కరెంట్ అఫైర్స్ ఏమో మనం ఏం చేయలేమేమో కానీ జీకే మాత్రం స్టాక్ జీకే కాబట్టి గ్యారంటీగా మనకు తెలిసిన దాంట్లో ఇవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ మీరు ఫాలో అవుతే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా
ఏం టెన్షన్ పడొద్దు. జీకే కోసం భయం పడితే మాత్రం అసలు మీరు టెన్షన్ పడొద్దు. 2 రోజుల్లో అయిపోతాయి ఇవన్నీ. ఈ వీడియోస్ అన్నీ కూడా 2 రోజుల్లో అయిపోయే మార్గం ఇది. 2 రోజుల్లో నా వీడియోస్ చూస్తే సరిపోద్ది. 10 వీడియోలు చూసి తర్వాత వీడియోలు చూస్తే 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. 2 రోజుల్లో కంప్లీట్ ఎందుకు అయిపోతుందని చెప్తున్నానంటే, ఇప్పుడు 10 వీడియోలు నా వీడియోలో ఉన్నాయండి. కింద లింక్స్ ఉన్నాయి. ఒక్కో వీడియోకి మినిమం 10 నిమిషాలు ఉంటది. అంటే ఒక వీడియో 40 నిమిషాలు, ఒక 30 నిమిషాలు ఉంటది. అంటే టాపిక్ పెద్దది కాబట్టి వివరించి చెప్పడంతో లేట్ అవుతుంది. సో, యావరేజ్‌గా 10 నిమిషాలు ఏసుకున్నా ఒక్క వీడియో 10 నిమిషాలు అంటే 10 అంటే 100 మినిట్స్. 100 మినిట్స్ అంటే మీకు మహా అయితే ఒక రోజులో మీకు ఏదో రోజు ఖాళీ చూసుకుంటే 10 వీడియోలు అయిపోతాయి. నెక్స్ట్ డే ఏంటంటే మిగతా 5 వీడియోలు ఉంటాయి కదా! 5 వీడియోల్లో ఏదో మీరు జస్ట్ కోడ్స్, ట్రిక్స్ చెప్పే వీడియోస్ మాత్రమే చూడండి. ఎలా ఉన్నదో అలా చెప్పేసే వాళ్ళ దగ్గర అయితే మీరు వీడియోస్ విజిట్ చేయొద్దు. నేనేంటంటే సజెస్ట్ చేయను. సో, నాకులాగా ఎవరైనా కోర్సు, ట్రిక్స్ పెడితే మిగతా 5 వీడియోలు అవి ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు జీకేలో కూడా సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్.